హైదరాబాద్లో పెట్టుబడులకు సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామిక విధానంపై జూబ్లీహిల్స్ నివాసంలో రివ్యూ నిర్వహించారు రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. గతేడాది దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న పెట్టుబడులపై ఆరా తీశారు. ఏ కంపెనీలు ఎంతవరకు కార్యకలాపాలు ప్రారంభించాయనే దానిపై తెలుసుకున్నారు. తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు ముఖ్యమంత్రి. గత ఏడాది 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న 14 ప్రముఖ కంపెనీల ముందుకొచ్చాయని చెప్పారు. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. వీటిలో 17 ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు రేవంత్. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్లనున్నారు. సింగపూర్ స్కిల్ వర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరపనున్నారు. ఆ తర్వాత దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు.